హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్లో మనం సెట్స్ గురించి చూద్దాం. సెట్స్ ఇప్పుడు ఈ సిలబస్ అనేటువంటిది మొత్తం మీకు 10th వరకు సెట్స్ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఏమేమి డెఫినేషన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇది మీకు టెట్ పేపర్ 2 వాళ్ళకి అండ్ డిఎస్సి వాళ్ళకి, డిఎస్సి మ్యాథ్స్ రాసే వాళ్ళకి అండ్ పేపర్ 2 రాసేటువంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సమితి అంటే అసలు డెఫినేషన్ ఏంటి అంటే సునిర్వచిత వస్తువుల సముదాయమే సమితి అంటారు. సునిర్వచిత వస్తువుల సముదాయం అంటే సముదాయం అంటే గ్రూప్, కానీ అన్ని గ్రూప్స్ కావు. దానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉండాలి, అంటే దాని పర్టికులర్ ఒక సహజమైనటువంటి స్వభావం ఉండాలి. అట్లా ఉంటేనే మనం దాన్ని సమితి కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెట్ కోచింగ్ పోయినటువంటి విద్యార్థుల సమితి అన్నాం అనుకోండి, ఓకే అంటే దాన్ని మనం డిఫైన్ చేయొచ్చు, నిర్వచించవచ్చు, కాబట్టి సమితి కింద వస్తుంది. 10వ తరగతి విద్యార్థుల సమితి వస్తుంది, సహజ సంఖ్య సమితి, పూర్ణాంకాల సమితి, ఇవన్నీ వస్తాయి. కొన్ని ఉంటాయి, ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన జిల్లాలో గల ప్రతిభావంతులైన డాక్టర్ల సమితి అన్నాడు అనుకోండి, ఎట్లా చెప్తాం? ప్రతిభావంతులైన డాక్టర్లు అంటే ఎవరిని తీసుకుంటాం? ఇది కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్. క్రికెటర్ ఉంది, క్రికెటర్స్లో టాప్ అంటే క్రికెటర్స్లో మంచి బ్యాట్స్మెన్ల సమితి అన్నారు. మంచి బ్యాట్స్మెన్స్ అంటే మనం మంచి బ్యాట్స్మెన్ అని మనం అనుకున్నాం. మనం కొందరేమో మనం ఇప్పుడు కోహ్లీ మనకు వస్తాడు బ్యాట్స్మెన్ అని, ఇంకొక క్యాండిడేట్ నచ్చకపోవచ్చు. సో దాన్ని మనం సమితిగా ట్రీట్ చేయలేదు. అట్లాంటి వాటిని సునిర్వచిత అని అన్నాం. సునిర్వచిత అంటే ఖచ్చితంగా ఎవరు చెక్ చేసినా కూడా దానికి ఆన్సర్ సేమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సంఖ్యలన్నీ ఈ సమితులు అంటే సునిర్వచిత కిందకే వస్తాయి. కాబట్టి అట్లాంటి మనం ఏదైనా రాసుకోవచ్చు. 1 2 3 4 ఈ సమితి. సహజ సంఖ్యా సమితులు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యా సమితులు, అకర్ణీయాలు, కరణీయాలు, వాస్తవ సంఖ్యలు, ఇవన్నీ కూడా సమితుల కిందకే వస్తాయి. సమితులను మనం క్యాపిటల్ ఏబిసిడీలతో చూస్తాం. క్యాపిటల్ ఏబిసిడీలు ఏవైనా సమితిలో ఉండేటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమెంట్స్, మూలకాలు అని అంటాం. వీటిలో కనుక ఏబిసిడీలతో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏ అనేటువంటి సమితి AEIOU వచ్చిందనుకోండి, వీటిని క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు. మూలకాలను ఎప్పుడు స్మాల్ లెటర్స్ తోటే చూపించాలి. సెట్స్ నేమ్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్ చూపించాలి. ఈ సమితి మనకు తెలుసు ఏంటి అంటే ఆంగ్ల అక్షరమాలను ఉంది అచ్చుల సమితి, ఓవెల్స్ అన్నట్టు, ఇట్లాంటి వస్తాయి అన్నమాట. ఇది సమితికి డెఫినేషన్. నెక్స్ట్ కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, AEIOU అని ఉంది. దీని కార్డినల్ సంఖ్య ఎంత అంటే 1 2 3 4 5 5 అన్నాడు. దీని ఏమని చూపిస్తాము? నంబర్ ఆఫ్ A = 5 అంటే N ఆఫ్ A లేదా నంబర్ ఆఫ్ A అని చదువుతాం. నంబర్ ఆఫ్ A అంటే ఏ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత? 5. ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది 1 2 3 4, దీనిలోని మూలకాల సంఖ్య ఎంత అంటే 1 2 3 4 4, నంబర్ ఆఫ్ A 4 వస్తుంది. అట్లా మూలకాల సంఖ్యని మనం కార్డినల్ సంఖ్య అని అంటాం. దాన్ని ఈ విధంగా చూస్తాం. నెక్స్ట్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటే చెందును అని అర్థం, చెందును. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అని అర్థం. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ తీసుకున్నాం, AEIOU. ఇప్పుడు ఏమరాయచ్చు? A is belongs to క్యాపిటల్ A సెట్ అంటే A అనేటువంటి సమితి క్యాపిటల్ A అనేటువంటి సమితికి చెందుతుంది. సరే, A అనేటువంటి మూలకం క్యాపిటల్ A అనేటువంటి సమితికి చెందుతుంది. అదేవిధంగా E belongs to A, E అనే మూలకం క్యాపిటల్ A సమితికి చెందుతుంది. I belongs to A ఇలా రాయొచ్చు. ఇది బిలాంగ్స్ టు, చెందును అంటే ఇందులో ఉంటే మనం బిలాంగ్స్ టు. ఇందులో H లేదు చూడండి, H లేదు కానీ బిలాంగ్స్ టు, H బిలాంగ్స్ టు A రాయొచ్చా? రాయలేదు. డస్ నాట్ బిలాంగ్స్ టు A అంటే ఒకవేళ అందులో లేని మూలకం కనుక ఉన్నప్పుడు చెందకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు చూపిస్తాం. ఇది బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ శూన్య సమితి. శూన్య సమితి అంటే ఎంటీ సెట్ లేదా నల్ సెట్ అని అంటాం. శూన్య సమితి అంటే అందులోనే ఉంది మీనింగ్ ఏంటి? ఎటువంటి మూలకాలు లేని సమితి, ఒక్క మూలకంలో ఉండదు. ఏ మూలకాలు లేకపోతే దాన్ని శూన్య సమితి అని అంటాం. దీన్ని మనం ఎట్లా చూస్తామంటే ఈ విధంగా ఎంటీ సెట్, ఏమీ ఉండదు. అండ్ లేదు అంటే పైతో కూడా ఇస్తాం, దీన్ని 5 అన్నట్టు. కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా పెట్టారు అనుకోండి 0, దీన్ని కూడా శూన్య సమితి అని అనుకుంటారు. కాదు, ఇలా ఉంది అంటే ఈ సమితి లోపల ఒక ఎలిమెంట్ ఉంది అని అర్థం. 0 అనే ఎలిమెంట్ ఉంది, 0 కూడా ఎలిమెంటే ఉండదు కదా, ఏమీ ఉండదు, ఎంటీగా ఉండదు. ఇట్లా ఉంటేనే మనం శూన్య సమితి అని అంటాం. దాన్ని 5 లేదా దీంతో చూపిస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి.
అండ్ శూన్య సమితిలోని మూలకాల సంఖ్య నంబర్ ఆఫ్ పై. శూన్య సమితిలోని మూలకాల సంఖ్య అంటే ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఏమీ లేవంటే 0. అలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తారంటే శూన్య సమితికి కింది వాటిలో శూన్య సమితి కానిది ఏది లేదా శూన్య సమితి అయినది ఏది అని అంటున్నాం. అట్లా ఉన్నప్పుడు మనం కొన్ని డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ అనేటువంటి సెట్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 1 కంటే తక్కువైన సహజ సంఖ్య సమితి అని ఉంది. 1 కంటే తక్కువైన సహజ సంఖ్య సమితి అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ 1, 2, 3 నుంచి ఉంటాయి. 1, 2, 3 నుంచి అటే ఉంటాయి కానీ 1 కంటే తక్కువ ఉండవు. కానీ ఇక్కడ 1 కంటే తక్కువ అని అన్నాం అంటే ఉండవు అంటే ఏ అనేటువంటి సమితి ఒక శూన్య సమితి. నెక్స్ట్ బి చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది అకరణీయ సంఖ్య అండ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 2 అని ఉంది. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ని ఒకసారి సాల్వ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 2 అంటే స్క్వేర్ రేట్ పంపిస్తే మనకు √2 అవుతుంది. √2 అంటే కరణీయ సంఖ్య. మనకేమో ఈ సమీకరణం నుంచి ఎక్స్ వాల్యూ కరణీయ సంఖ్య వస్తుంది. బట్ ఇక్కడ అకరణీయ సంఖ్య అన్నాడు అంటే ఇది తీసుకోరాదు. ఇలా కరణీయాన్ని ఇచ్చిన వాడికి తీసుకొస్తుంది అంటే కరణీలు వస్తున్నాయి, వాడు అకరణీయాన్ని ఇచ్చింది కాబట్టి ఇది కూడా శూన్య సమితి కిందకి వస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 4, 5ల మధ్య కదా పూర్ణ సంఖ్య అన్నాడు. 4, 5ల మధ్య పూర్ణ సంఖ్యలు అంటే 0, 0, +1, 2, 3 సో ఆన్, -1, -2, 3 సో ఆన్ ఇవన్నీ పూర్ణ సంఖ్యలు. ఇందులో 4, 5 మధ్యలో 4 తర్వాత 5 వస్తుంది. వీటి మధ్యలో మనం ఉండడానికి వీలే లేదు అసలు. కానీ వాటి మధ్యలో ఉండే పూర్ణ సంఖ్య అని అన్నారు కాబట్టి ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక శూన్య సమితి. ఇంకా ఇట్లా మనం ఏమని రాయొచ్చు? 0 కంటే తక్కువైన పూర్ణాంకాల సమితి అని రాయొచ్చు. 0 కంటే తక్కువైన పూర్ణాంకాలు ఉండవు, ఎందుకంటే పూర్ణాంకాలు 0 నుంచే స్టార్ట్ అవుతాయి. ఇట్లా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ అది శూన్య సమిత కాదా అని మనం గెస్ చేయగలం. ఇంకా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేటువంటిది 2 చేత భాగించినప్పుడు శేషం 1 వచ్చే సరి సంఖ్య అంటాడు. 2 చేత భాగిస్తే శేషం 1 సరి సంఖ్యలకు రాదు, బే సంఖ్యలకు వస్తుంది. కానీ సరి సంఖ్య అంటాడు, అది శూన్య సమితి కిందకి వస్తుంది. ఇట్లా మనం వీటిపైన అవగాహన వస్తే క్వశ్చన్ కనుక దీనిపైన ఇస్తే అది శూన్య సమిత కాదా అని ఈజీగా మనం చెక్ చేయొచ్చు. చూద్దాం క్వశ్చన్ అనేటువంటిది ఎట్లా ఇస్తాడు. ఇంకా డెఫినేషన్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో శూన్య సమితి కానిది అని అడిగింది. అప్పుడు ఈ 4 స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి ఆన్సర్ మన దగ్గర ఉంటే అది శూన్య సమితి ఏది అవుతుంది ఏది కాదు మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఎక్స్ అనేది దట్ ఎక్స్ అనేది 2 చే భాగించగా శేషం 1 శేషం వచ్చే సరి సంఖ్య. సో 2 చేత భాగిస్తే శేషం 1 వచ్చేటువంటి సరి సంఖ్యలు ఉండవు, బే సంఖ్యలు అయితే. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఇది శూన్య సమితి అవుతుంది. మనకు అడిగింది ఏంటి? శూన్య సమితి కానిది ఇది. సెకండ్ వన్ ఎక్స్ దట్ ఎక్స్ అనేది కరణీయ సంఖ్య అండ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఇది స్క్వేర్ అని పంపిస్తే √4 అవుతుంది. √4 అంటే 2 స్క్వేర్ రావచ్చు కాబట్టి 2 అవుతుంది. అంటే ఎక్స్ విలువ 2 అయింది. 2 అంటే అకరణీయ సంఖ్య, కానీ మళ్ళీ ఎవరైనా లోపల ఏమన్నాడు? కరణీయ సంఖ్య అన్నాడు. కాబట్టి అది కూడా శూన్య సమితి అవుతుంది. అలా వచ్చిందేమో అకరణీయ సంఖ్య అయింది, చెప్పిందేమో కరణీయ సంఖ్య, శూన్య సమితి. నెక్స్ట్ మూడోది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2, 3ల మధ్య గల సరి సంఖ్య. 2 తర్వాత 4 సరి సంఖ్యలు అంటే ఇవే. వీటి మధ్యలో ఉండేటువంటి సరి సంఖ్య ఇంకోటి లేదు. మరి వీటి మధ్యలో ఏముంటుంది? 3 ఉంటుంది. 3 బేస్ సంఖ్య కానీ సరి సంఖ్య అన్నాడు. సో ఇది కూడా శూన్య సంఖ్య. ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4th చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2, 4ల మధ్య గల బేస్ సంఖ్య. సో 2, 4ల మధ్యలో బేస్ సంఖ్య ఉంటుంది, ఏది? 3 ఉన్నది. అంటే ఇది శూన్య సమితి కాదు. ఇలా 3 అనే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి ఈ క్రింది వాటిలో ఏది సత్యం, ఏది ట్రూ అని అంటున్నారు. పై ఈజ్ ఈక్వల్ 0 శూన్య సమితి అంటే 0కు సమానమా? కాదు. పై ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0 సెట్ లో 0 పెట్టాడు. సో ఇది కూడా సమానం కాదు. ఇగో పై ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ సెట్, ఇది రైట్, ఇది కరెక్ట్. ఎంప్టీ సెట్ పై సమానం. నంబర్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సెట్ పెట్టాడు, తప్పు. నంబర్ ఆఫ్ పై అంటే ఏముండాలి? 0 ఉండాలి, కానీ ఇది ఇచ్చింది. సో ఇది రాదు. సో ఆన్సర్ ఇస్ 3. ఇది ఆన్సర్. నెక్స్ట్ విశ్వ సమితి, యూనివర్సల్ సెట్. సో ఇందులో పేరులోనే మీనింగ్ ఉంది. యూనివర్సల్ అంటే అన్నింటినీ కలిగి ఉండేటువంటి సమితి. అన్నింటినీ అంటే ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ లో ఏవేవైతే సమితులు ఉన్నాయో ఆ సమితులన్నింటినీ ఇంక్లూడింగ్ అయి ఉండాలి, కలిగి ఉండాలి. అటువంటి సమితిని మనం విశ్వ సమితి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేటువంటి సమితి ఉంది, 1, 2, 3. బి అనే సమితి ఉంది, 3, 4, 5. అండ్ సి అనే సమితి ఉంది, 5, 6, 7, 8. ఈ 3 సమితులు ఉన్నప్పుడు విశ్వ సమితి ఎట్లా రాయొచ్చు అంటే విశ్వ సమితి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4,
5 6 7 8 ఇంకా ఉంటే 9 10 ఇంకా రాయొచ్చు. అంటే ఈ 3 సమితులు కూడా ఇన్ని ఉండాలి. ఉంటే అప్పుడు వీటన్నిటికి దీన్ని ఏమంటాం? విశ్వసమితి అంటాం. అట్లా అంటే ఇచ్చినటువంటి అన్ని సమితులను కలిగి ఉండేటువంటి సమితిని విశ్వసమితి అని అంటాం. దీన్ని మ్యూతో సూచిస్తాం. మ్యూ లేదా యు 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 తోటైనా లేదంటే మ్యూ తోటైనా సూచిస్తాం. దీన్ని మ్యూ అని అంటాం. మ్యూ మ్యూ లేదా యూతో సూచిస్తాం విశ్వసమితి. నెక్స్ట్ ఉపసమితి. ఉపసమితి సబ్సెట్ అన్నది. ఉపసమితి అంటే ఏ అనేటువంటి సమితిలో ఉండే ప్రతి మూలకం బిలో ఉంటే ఏను బి యొక్క ఉపసమితి అని అంటాం. దీన్ని ఏ సబ్సెట్ బితో చదువుతుంది. ఏ సబ్సెట్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏ అనేది బి యొక్క ఉపసమితి. ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలా 1 2 3 తీసుకున్నాం అనుకోండి. బిలా 1 2 3 4 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏలో ఉండే ప్రతి మూలకం బిలో కూడా ఉంది కాబట్టి ఏ అనేటువంటిది బికి ఏమవుతుంది? ఉపసమితి అవుతుంది. ఇంకా ఉపసమితులను రాయొచ్చు. మీకు ఉపసమితులని రాయండి అని క్వశ్చన్ ఇవ్వడు కాబట్టి ఉపసమితుల సంఖ్య అడుగుతుంది. అంటే ఒక సమితి ఇచ్చింది. ఇప్పుడు ఏ అనేటువంటి సమితి దీనికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి? అప్పుడు ఉపసమితుల సంఖ్య. దీని ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 2 ఘాతాంకం n. అంటే ఏనంటే ఏంటిది? మూలకాల సంఖ్య. ఏ అనే సంఖ్యలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3. 2 to the power of 3. 2 to the power of 3 అంటే ఎంత? 8. ఏలో ఉండేటువంటి మూలకాల సంఖ్య 8. ఇలా 4 ఉన్నాయి చూడండి. 1 2 3 4. బిలో ఉండే మూలకాల సంఖ్య అంటే ఎంత? 2 to the power of 4. 2 to the power of 4 అంటే ఎంత? 16. సో 4 మూలకాలు ఉంటే ఎన్ని ఉపసమితులు రాయొచ్చు? 16 ఉపసమితులు రాయొచ్చు. ఇది ఉపసమితుల సంఖ్యకి మనం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏ సమితాన్ని ఇచ్చుకోండి. ఇన్ని మూలకాలు అని చెప్తే ఆ మూలకాల సంఖ్యను బట్టి మనం ప్రతిక్షేపిస్తే మనకు మొత్తం ఉపసమితుల సంఖ్య అనేటువంటి వస్తుంది. క్వశ్చన్ చూద్దాం ఒకటి. n ఆఫ్ a = 5 అయినా ఏ యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అన్నారు. n ఆఫ్ a అంటే ఏంటిది? ఏలోని మూలకాల సంఖ్య 5 అయితే దానికి మొత్తం ఎన్ని ఉపసమితులు ఉంటాయి? మనకు ఫార్ములా తెలుసు. 2 ఘాతాంకం n అని. n అంటే ఏంటి? మూలకాల సంఖ్య అంటే 5. 2 to the power of 5 అంటే ఎంత? 32. సో ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ క్వశ్చన్. b = a c d 3 ఉన్నాయి ఎలిమెంట్స్. అయినా p ఆఫ్ n ఆఫ్ b. p ఆఫ్ అంటే ఏంటంటే పవర్ సెట్ ఆఫ్ n ఆఫ్ b అన్నమాట. అంటే ఘాత సమితి అని అంటారు. దీని అర్థం గుర్తుపెట్టుకోండి. p ఆఫ్ వచ్చింది అంటే ఉపసమితుల సంఖ్య లెక్క కట్టు అన్నట్టు. మొత్తం ఉపసమితులు ఎన్ని ఉంటాయి? సో మొత్తం ఉపసమితులు ఎన్ని ఉంటాయి అంటే దీనికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 అంటే మనకు 2 to the power of 3. 2 to the power of 3 అంటే ఎంత? 8. సో ఆన్సర్ ఇస్ 1 కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి. ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. ప్రతి సమితి దానికదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 4 అనేటువంటి ఒక సమితి ఉంది. దీనికి ఇంకొక 2 4 అనేటువంటి సమితి ఏమైతే ఖచ్చితంగా ఉపసమితి అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి మూలకం ఇందులో ఉంటుంది కదా. అందుకే ఏమంటాం? ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. నెక్స్ట్ శూన్య సమితి. ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది ఖచ్చితంగా. శూన్య సమితి అంటే ఏ మూలకాలు ఉండవు. ఇది మూలకాలు ఉండేటువంటి సమితికి ఖచ్చితంగా ఉపసమితి అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమితిల సమ్మేళనం. సమ్మేళనం అంటే యూనియన్. యూనియన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి సమితి ఉంది 1 2 3 4 అని. బి అనేటువంటి సమితి ఉంది 2 4 6 7 అని. ఇప్పుడు దీనికి యూనియన్ చేయాలి. ఏ యూనియన్ బి ఎంత అంటారు. గుర్తుపెట్టుకోండి. యూనియన్ అంటే రెండిట్లలో ఉండేటి కలిపి రాయడం. ఉమ్మడిగా ఉండేటి సింగిల్ టైం రాయాలి. ఒకటేసారి రాయాలా? అన్ని రాయాలి. అన్ని రావాలి. ఇంట్లో ఉండేటి మొత్తం ఇందులో కనపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది. అన్నీ రావాలి. అండ్ మళ్ళీ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 వచ్చేసింది. అక్కడ వచ్చిందని రాయద్దు ఇక మళ్ళీ. నెక్స్ట్ 4 కూడా వచ్చేసింది. కానీ 6 ఉంది. 6 రాలే రాయాలి. 7 రాలే రాయాలి. ఇది యూనియన్. యూనియన్ అంటే మొత్తం కలిపి రాయడం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమితుల ఛేదనం. ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ ఉల్టా యు ఇంటర్సెక్షన్ అని చెప్తాం. దీంట్లో కూడా సేమ్. a = 1 2 3 4 అనేటువంటి ఒక సెట్ తీసుకుందాం. b = 3 4 5 అనేటువంటి ఒక సెట్ తీసుకుందాం. అప్పుడు ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు రాయడం. ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు ఏమేమి ఉన్నాయి చూస్తే ఉమ్మడి మూలకాలు అంటే కామన్ ఎలిమెంట్స్ 3 ఉంది అండ్ ఇంకా 4 ఉంది. అంటే ఏమొస్తుంది ఆన్సర్? 3, 4. అంటే ఉమ్మడి మూలకాలు రాస్తే ఇంటర్సెక్షన్, కలిపి రాస్తే యూనియన్. భేదం డిఫరెన్స్ని చూద్దాం. ఇక్కడ కూడా a = ఒక సెట్ తీసుకుందాం 1 2 3 4 అండ్ b = 3 4 5 6 ఇట్లా తీసుకుందాం.
డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి చేయి అంటాడు. ఏ మైనస్ బి అంటే ఏంటిది అంటే ఏ రాయండి 1 2 3 4 మైనస్ బి అంటే బి రాయండి 3 4 5 6. ఇప్పుడు ఉమ్మడి మూలకాలను కొట్టేయాలి. ఉమ్మడి మూలకాలు 3 3 4 4 కొట్టేసిన తర్వాత స్టార్టింగ్ సెట్లో మిగిలినటువంటి మూలకాలు మాత్రమే రాయాలి. అందులో మిగిలినవి రాయద్దు, తర్వాత మిగిలినవి రాయద్దు. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం రాయొద్దు. జస్ట్ స్టార్టింగ్ సెట్లో ఏం మిగిలినాయి 1 2 ఇది ఆన్సర్. ఒకవేళ బి మైనస్ వేసింది అనుకోండి, ఫస్ట్ బి రాస్తాం 3 4 5 6 మైనస్ ఏ రాస్తాం 1 2 3 4. అప్పుడు 3 మూలకాలు కొట్టేస్తాం 3 4 3 4. అప్పుడు స్టార్టింగ్ సెట్ ఏం మిగిలినాయి 5 6. సో 5 6 రాయాలి అంతే. తర్వాత ఏదో మిగిలినాయి మనం రాయాలి. ఇది భేదము అని. సో వీటిపైన క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A = AEF, B = EFG అయిన A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B ఎంత అంటున్నాడు. A యూనియన్ B అంటే రెండు కలిపి రాయాలి. కలిపి రాస్తే ఏమొస్తుంది AEFG వస్తుంది. ఇది A యూనియన్. A ఇంటర్సెక్షన్ B అంటే ఉమ్మడి మూలకాలు మాత్రమే రాయాలి. ఇలా ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి E ఉంది అండ్ F ఉంది. సో EF వస్తుంది. ఇది A ఇంటర్సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A = 5 యొక్క కారణాంకం, B = 25 యొక్క కారణాంకం అయినా A మైనస్ B, B మైనస్ C ఎంత. సో ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు దీని నుంచి మనం జాగ్రత్త రూపంలోకి మార్చుకోగలగాలి. అంటే ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్ అని గుర్తుపట్టాలి కదా. అంటే ఏమేమి ఉంటాయి 5 యొక్క కారణాంకం అంటే 5 కారణాంకాలు 1 and 5 అవుతాయి. అంటే కారణాంకం అంటే ఏంటిది 5ని నిశేషంగా భావించబడేటువంటి సంఖ్యలు. 1 5నే భాగిస్తాయి కాబట్టి 1 5. B ఉంది. B అనేటువంటిది 25 యొక్క కారణాంకం అన్నాడు. అంటే 25 నిశేషంగా భావించబడే సంఖ్యలు ఏమేమి ఉంటాయి 1 5 25. సో ఏ సెట్ ఇది, బి సెట్ ఇది. ఇప్పుడు ఏ మైనస్ బి అనుకోవాలి. ఏ మైనస్ బి అంటే ఏలో బిలో ఉమ్మడి మూలకాలు తీసేయంగా ఏలో మిగిలినవి మాత్రం రాస్తాం. సో ఏలో 1 ఉంది, 1 పోయింది, 5 పోయింది. ఇంకా ఏలో ఏం మిగులుతాయి, ఏం మిగిలినాయి. సో 5 శూన్య సంఖ్య వస్తుంది. నెక్స్ట్ బి మైనస్ ఏ చేద్దాం. బిలోకి ఏం తీసేస్తాం అంటే 1 5 పోయింది. ఫస్ట్ బి ఉంది కదా, బిలో మిగిలినవి రాయాలి. బిలో 25 మిగులుతుంది. సో దీనికి మాత్రం 5 రాయాలి, 25 వస్తుంది. ఇట్లా. నెక్స్ట్ P = 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్య, Q = 30 కంటే తక్కువైన 3 యొక్క గుణిజం మరియు 6 చే భాగించబడే సంఖ్య అయినా A యూనియన్ B. P యూనియన్ Q ఎంత అవుతుంది అంటే ఫస్ట్ P రావాలి. P అంటే ఏంటి 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు 2 3 5 7 ఉంటాయి 10 కంటే తక్కువ. Q వచ్చేసి ఏమంటున్నాడు 30 కంటే తక్కువైన 3 యొక్క గుణిజం మళ్ళీ 6 చేత భాగించబడాలి. 3 యొక్క గుణిజాలు అంటే 3 కాబట్టి 3 6 9 12 15 18 21 24 27 30 వస్తాయి. కానీ 30 కంటే తక్కువ అన్నాడు అంటే 30 తీసుకోవాలి. మళ్ళీ ఇందులో 6 చేత భాగించబడాలి. 3 భాగించబడేది, 6 భాగించబడుతుంది. సో 6. 9 భాగించబడేది 6 చేత, 12 భాగించబడుతుంది, 15 భాగించబడేది, 18 భాగించబడుతుంది, 21 భాగించబడేది, 24 భాగించబడుతుంది 6 చేత, 27 భాగించబడుతుంది. సో 6 12 18 24 వస్తుంది. ఇప్పుడు P యూనియన్ Q అన్నాడు. రెండు కలిపి రాస్తాం 2 3 5 7 5 6 7 12 18 24. సో దిస్ ఇస్ ద P యూనియన్ Q. నెక్స్ట్ వియుక్త సమితి. వియుక్త సమితులు అంటే ఉమ్మడి మూలకాలు లేని సమితులు, అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండొద్దు, ఉమ్మడి మూలకాలు ఉండేటువంటి సమితులను వియుక్త సమితులు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటిది 1 2 3 తీసుకున్నాం, బి అనేటువంటి సమితిని 4 5 6 తీసుకున్నాం. 4 5 6 ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఏ కామన్ ఏమంటాం వియుక్త సమితులు అని అంటారు. వియుక్త సమితులు గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే వీటికి పై వస్తుంది. ఏ కామ బిలు వియుక్త సమితులు అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది పై. ఎందుకంటే అసలు ఉమ్మడి మూలకాలే ఉండవు కాబట్టి పై వస్తుంది. మళ్ళీ ఏమని అడుగుతాడు క్వశ్చన్ అంటే ఏ కామ బిలు వియుక్త సమితులైన నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటాడు. ఏ కామ బిలు వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో పై వస్తుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ అంటే ఏంటిది ఇందులో మూలకాల సంఖ్య ఏంటంటే 5 కాబట్టి 0. కానీ ఆన్సర్ వల్ల 5 ఇస్తాడు 0 ఇస్తాడు కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ఏం చేస్తాం 5 అనుకుంటాం. కాదు, నంబర్ ఆఫ్ అన్నప్పుడు 0 పెట్టాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఉన్నప్పుడు 5 పెట్టాలి వియుక్త సమితి అయినప్పుడు. ఇవి 2 పాయింట్స్ బాగా. ఏ సబ్సెట్ బి అయినా ఏ యూనియన్ బి ఎంత, ఏ ఇంటర్సెక్షన్ బి అంటాడు. ఇవి కొంచెం
లాజికల్గా ఆలోచించాలి. ఏ యూనియన్ బి ఎంత అన్నప్పుడు మనకి ఏ సమితి బి సమితి ఇస్తే కనుక్కోవడం తెలుసు, కానీ ఇక్కడ ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఎంత అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలా, ఏ సబ్సెట్ బి, ఏ అనేటువంటి బి యొక్క ఉపసమితి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1 2 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బి అంటే 1 2 3 4 తీసుకోవాలా, ఇది పెద్దది కాబట్టి. అప్పుడు యూనియన్ కనుక్కోండి, యూనియన్ అంటే ఏ యూనియన్ బి, రెండింటి కలిపి రాస్తే ఏమొస్తుంది, 1 2 3 4 వస్తుంది. 1 2 3 4 అంటే ఏంటిది, బి కదా, బి అంటే ఏ యూనియన్ బి వేస్తే ఏమొస్తుంది, బి వస్తుంది. అదే ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, ఉమ్మడి మూలకాలు రాయాలి. ఉమ్మడి మూలకాలు అంటే 1 2 3 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి 1 2 3. 1 2 3 అంటే ఏంటిది, ఏ అంటే ఏ యూనియన్ బి వేస్తేనేమో బి వస్తున్నది, ఏ ఇంటర్సెక్షన్ బి వేస్తే ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఎప్పుడు ఏ సబ్సెట్ బి అయినప్పుడు. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఏ సబ్సెట్ బి ఇది చిన్నది, బి పెద్దది, ఎందుకంటే ఇది దీనికి ఉపసమితి. అయితే యూనియన్ చేసినప్పుడు కలిపి రాయాలి కాబట్టి పెద్దది రావాలి బి. ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఉమ్మడి మూలకాలు రాయాలి కాబట్టి చిన్నది రావాలి అంటే ఏ, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ సబ్సెట్ బి అయినప్పుడు పెద్దది యూనియన్ చేసి వస్తుంది, చిన్నదేమో ఇంటర్సెక్షన్ చేసి వస్తుంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. వెన్ చిత్రాలలో ఏ యూనియన్ బి ఉంది ఇట్లా ఉంటుంది. ఈ దీర్ఘచతురస్రాన్ని మనం విశ్వ సమితి అంటాం, మ్యూ తోటి వేస్తాం, ఇక్కడ పైన రాస్తాం. లోపల సెట్స్ ఉన్నాయి, ఏ సెట్ బి సెట్. ఇప్పుడు ఏ యూనియన్ బి ఉంచాలి అంటే రెండింటిని కలపాలి కాబట్టి మొత్తం షేడ్ చేస్తాం. ఇట్లా మొత్తం షేడ్ చేసి ఉంటుంది, ఏ యూనియన్ బి అని అంటే. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉమ్మడి మూలకాలను ఉమ్మడి ప్రదేశాన్ని మాత్రమే షేడ్ చేయాలి, ఓన్లీ ఉమ్మడి ప్రదేశం. ఎందుకంటే ఇలా ఉమ్మడి రాయాలంటే ఇది మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఉమ్మడి మూలకాలు తీసేసిన తర్వాత ఏలో మిగిలినవి రాస్తాం, అంటే ఫస్ట్ సెట్లో మిగిలినవి రాస్తాం కాబట్టి ఓన్లీ ఏ సైడే షేడ్ చేస్తాం. ఇది ఏ మైనస్ బిని చూపిస్తాం. బి మైనస్ ఏ అంటే ఉమ్మడి మూలకాలు తీసేసిన తర్వాత బిలో మిగిలినవి రాస్తాం, అంటే ఇది బి గిరి, ఇది మాత్రం బిలో మిగిలినటువంటి చూపిస్తుంది కాబట్టి ఇది బి మైనస్. ఇది చూడండి ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది బి యొక్క ఉపసమితి. అట్లా ఉన్నప్పుడు దీని లోపల ఇది వస్తుంది, ఎందుకంటే ఏలో ఉంటే ప్రతి మూలకం బిలో ఉంటుంది కాబట్టి ఇట్లా సైడ్ ఉమ్మడిగా రావు, ఇట్లనే వస్తుంది. దీని లోపల ఇట్లా వచ్చిందంటే ఏ అనేటువంటిది బి యొక్క ఉపసమితి అని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి దీని అర్థం ఏంటి అంటే ఇవి అసలు ఖండించుకుంటలేవు. ఎందుకు ఖండించుకుంటలేవు అంటే వీటికి ఉమ్మడి మూలకాలే లేవు. ఉమ్మడి మూలకాలు లేకపోతే ఏ సమితులు అంటాము, వియుక్త సమితులు అంటాం. వియుక్త సమితులకు ఈ విధంగా ఉంటుంది. ఏంటి, వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్స్ ఈ 6 రకాలు గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయొచ్చు ఈజీ. నెక్స్ట్ సమసమితులు చూద్దాం. సమసమితులు ఈక్వల్ సెట్స్ అంటాం. సమసమితులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి సమితిలో ఏ బిసి ఉన్నాయి, బి అనేటువంటి సమితిలో బిఏసి ఉన్నాయి. అంటే ఇవి రెండింటిని మనం సమసమితులు అంటాం. ఏ ఇది ఈక్వల్స్ టు బి అని రాస్తాం. అంటే ఏంటి, ఏలో ఉంటే ప్రతి మూలకం బిలో ఉంటే, అంటే రెండు సేమ్ ఉంటాయి, ఇందులో ఉండేది ఇందులో ఉండాలి, ఉంటే వాటిని రెండింటిని ఏమంటాం, సమసమితులు అని అంటాం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటామంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఎక్స్ అనేది సరి ప్రధాన సంఖ్య అన్నాడు. ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య అంటే ఏమొస్తుంది, బిలో కింద కూడా 2a వస్తుంది. ఏ సెట్ 2a, ఎక్స్ అనేది సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్య ఒకటే ఉంటుంది 2 కాబట్టి 2. అప్పుడు ఏ బిలో ఏమైపోతాయి, సమాన సమితులు, సమసమితులు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇట్లా అంటే ఏదైనా సెంటెన్స్ రూపంలో ఇస్తాడు, ఆ సెంటెన్స్ రూపంలో ఉండేటువంటి వాటిని మీరు కరెక్ట్గా రాయగలిగితే, సెట్ రూపంలో రాయగలిగితే అవి ఆటోమేటిక్గా ఎలాగొచ్చేస్తాయి, ఇట్లా ఈ విధంగా చూస్తే సేమ్ వస్తే సమసమితులు అయితే, లేకపోతే లేదు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో సమసమితులు కానివేవి, ఏవి సమసమితులు అని 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆ స్టేట్మెంట్లలో ఏది సమసమితో ఏది కాదో మనం గుర్తుపెట్టగలం. గుర్తుపట్టాలంటే అవి మీరు ఇట్లా జాబితా రూపంలో మార్చుకుంటే అవి ఏ రూపంలోకి వస్తుందో చూసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ పరిమిత సమితి. పరిమిత సమితి అంటే ఫైనైట్ సెట్, అంటే పరిమితంగా ఉంటాయి మూలకాలు. అంటే మూలకాల సంఖ్యను లెక్కించడానికి వీలు అయితే పరిమిత సమితి అంటాం, వీలు కాకపోతే అపరిమిత సమితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయి 1 4 9 16 25 అండ్ అయితే ఇది పరిమిత సంఖ్య. అన్ని 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇట్లా వీటిని మనం పరిమిత సమితి అంటాం. అదే మార్చేసి ఇచ్చిండు ఎన్ అన్నాడు, ఎన్ కానీ డబ్ల్యూ కానీ జెడ్ కానీ క్యూ కానీ క్యూ డాష్ కానీ ఆర్ కానీ ఇవన్నీ అపరిమిత సంఖ్యలు. అపరిమిత సంఖ్య ఎందుకంటే ఇలా ఎన్లో అన్లిమిటెడ్ అంటే అనంతమైన సంఖ్యలు ఉంటాయి. ఒకటి స్టార్ట్ అయితే ఎన్నో ఉంటాయి తెలియదు.
క్యూలో జడ్ అన్ని ఇట్లా అనంతమైన సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎన్ని మూలకాలు ఉంటాయి మనం లెక్కించలేము. లెక్కించలేకపోతే అంటే సంఖ్యను కనుక లెక్క కట్టడానికి వీలు కాకపోతే దాన్ని మనం అపరిమిత సంఖ్య అనాలా. లెక్కించడానికి వీలైతే పరిమిత సంఖ్య అనాలా. అపరిమిత సంఖ్య కింద ఇవన్నీ వస్తాయి, మనకు ఇవన్నీ వస్తాయి. అండ్ సరి సంఖ్యలు వస్తాయి. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, గుణిజాలు, ఇవన్నీ అపరిమిత సంఖ్య కింద వస్తాయి. ఇటు వచ్చేసి పరిమిత సంఖ్య కిందకి వచ్చేసరికంటే కారణాంకాలు, ఇవి లిమిటెడ్, సెట్ అనేటువంటి క్లోజ్ కాదా, అంతమైపోవాలి. అటువంటివన్నీ పరిమిత సంఖ్య కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు 5 కంటే తక్కువైన సహజ సంఖ్యలు, 5 కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఏమేమి వస్తాయి, 1 2 3 4 పరిమిత సంఖ్యలు. అట్లా లెక్కించడానికి వీలైతే పరిమిత సంఖ్య అని, లెక్కించడానికి వీలు కాకపోతే అపరిమిత సంఖ్య అని అంటాం. ఇవి రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ మీకు సమితి నిర్మాణ రూపం ఒకటి తెలుసు. సమితి నిర్మాణ రూపం. సమితి నిర్మాణ రూపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేటువంటి మన రాష్ట్రం అక్కడ 1 4 9 16 25. దీన్ని జాబితా రూపం లేదా రోస్టర్ రూపం అంటాం. దీన్ని రోస్టర్ రూపం లేదా జాబితా రూపం అంటాం. దీన్ని సమితి నిర్మాణ రూపంలోనికి మారుతాం. ఎట్లా మారుతాం చూడండి. సమితి నిర్మాణ రూపము అనగానే ఎక్స్ సచ్ దట్ ఉండాలి. ఎక్స్ సచ్ దట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఈ అన్ని స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, n స్క్వేర్ అని రాస్తాం. x = n స్క్వేర్. మరి n అంటే ఏమున్నాయి, 1 2 3 4 5 కాబట్టి n <= 5. 5 కంటే తక్కువ మరి 5కు సమానం. మళ్ళీ అన్ని 1 2 3 4 5 అంటే సహజ సంఖ్యలు కదా. సో n బిలాంగ్స్ టు n. దీన్ని మనం సమితి నిర్మాణ రూపము అని అంటాం. మీకు సమితి నిర్మాణ రూపాలు ఇచ్చి వాటి జాబితా రూపంలో ఏదవుతుంది అని అడగచ్చు. అంటే దీన్ని మనం కరెక్ట్గా దీంతో దీన్ని రాయగలగాలి. ఎలా రాయొచ్చు అంటే n వాల్యూ 5కు సమానం మరి 5 కంటే తక్కువ అంటే ఏమేమి వస్తాయి, n వాల్యూస్ 1 2 3 4 5 వస్తాయి. ఇవి ప్రతిక్షేపిస్తే 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ఇవన్నీ వచ్చాయి. ఇట్లా దీని నుంచి ఇది రావచ్చు, దీని నుంచి ఇది రావచ్చు. ఇది ఒక ఐడియా కనుక తెచ్చుకున్నారు అనుకోండి, మీకు ఈ రోస్టర్ ఫామ్ మీద సెట్ బిల్డర్ ఫామ్ మీద మన క్వశ్చన్స్ ఇస్తే ఈజీగా మీరు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.